వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ. మనతో పాటు ఈరోజు మాస్టర్ శివభాస్కరయ్య సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు మన టాపిక్ మెడిటేషన్. ఓకే సార్, మెడిటేషన్ ఎలా చేయాలి? రైట్. సో మెడిటేషన్లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ధ్యాన పద్ధతులను పాటిస్తూ ఉంటారు. ఎన్ని పద్ధతులు ఉన్నా కూడా ఏదో ఒక పద్ధతిని మనిషి అయితే ప్రతిరోజు కూడా పాటించాల్సిందే. ఎందుకంటే గనక మన గమ్యం, మన పుట్టినప్పుడే మన గమ్యాన్ని మనము నిర్దేశించుకొని ఈ భూమి మీదకి వస్తాము. సో వచ్చినాం కాబట్టి ఆ గమ్యాన్ని చేరుకోకుండా మధ్యలోనే మనము ఆ కాలం వదిలినట్లయితే గనక మనము ఈ జన్మ తీసుకున్న దానికి ఒక పరిపక్వత అన్నది ఉండదు. సో అందుకే ఎవరి ఇష్టం వచ్చిన పద్ధతులలో వాళ్ళు చేసుకోండి. ఇప్పుడు నన్ను అడిగినారు కాబట్టి నేను చేసే పద్ధతి ఎలా ఉంటుంది అంటే కనుక కళ్ళు రెండు మూసుకొని వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకొని అతి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకుంటూ ఉంటాను. దాన్నే ధ్యానము అని నేను అంటాను. దీనికి ఏమన్నా మంత్రం ఉంటుందా సార్? అది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటా ఉంటారు. ఏ మంత్రము ఏ చాంటింగ్ చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లలో వాళ్ళు మీ ఇష్టం వచ్చిన మంత్రం తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన తంత్రం తీసుకోండి, మీ ఇష్టం వచ్చినటువంటి జపమాలలు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అతి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము. అంటే ఏ పద్ధతి అయినా కూడా ధ్యానము అంటేనే శ్వాస ధార మీదనే ఆధారపడి ఉంటుంది. ఏదైనా కావచ్చు. కొంతమంది ఇలా పెట్టుకొని గాలి తీసుకున్నప్పుడు ఓం అని గాలి తీసుకొని ఓం అని గాలి వదులుతూ ఉంటారు. కొంతమంది ఓన్లీ ఓంకారనాదాన్ని మాత్రమే పఠిస్తూ ఉంటారు. కొంతమంది ఇంకేం చేస్తుంటారు అంటే వెనక చాంటింగ్ పెట్టుకుంటారు, చెవులకు వినపడతా ఉంటుంది, హరే రామ హరే కృష్ణ అన్నట్టు. కొంతమంది మంచి మ్యూజిక్ పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకొని ఆ ధ్యాన ముద్రలో ఉంటారు. ఏమన్నా రూల్స్ ఉంటాయా సార్ దానికి? దీనికి ఎటువంటి రూల్స్ అనేది ఉండదు. నీ మనసు గజిబిజి గందరగోళంలో ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతత కోసము ధ్యానం చేయాలి. ఫస్ట్ నీ మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి నువ్వు ప్రకృతిలో మమేకం అవ్వడానికి నువ్వు ధ్యానం చేయాలి. అది సార్, ఎందుకు ప్రకృతితోని మమేకం అవ్వాలి? ఎందుకు ప్రకృతితోని మమేకం అవ్వాలి అంటే గనక మనము ప్రకృతిలో ఒక భాగం కాబట్టి ప్రకృతికి మాత్రమే మనమేంటో రియల్గా తెలుసు. మన పుట్టుక తెలుసు, మన గిట్టుక తెలుసు. అంటే పుట్టడము గిట్టడము, పుట్టినప్పటి నుంచి సచ్చే మధ్యలో అన్ని విషయాలు కూడా ప్రకృతికి తెలుసు. కాబట్టి సో ప్రకృతితో మనం ఉన్నట్లయితే గనక ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మనకు 200% ఇస్తుంది. అందుకే మనము ప్రకృతితో అనుసంధానమై ప్రకృతిలో మమేకమైపోవాలి. అంటే దానికి ధ్యాన మార్గం మాత్రమే ఉంటుంది, వేరే మార్గాలు అయితే ఉండవు. ప్రకృతితోని మమేకమైనప్పుడు మనకు ఏ లాభాలు కలుస్తాయి సార్? రైట్. ప్రకృతితోటి మనం మమేకమైనప్పుడు ఏ లాభాలు వస్తాయి అంటే గనక మన పుట్టుకనే ఒక ఆనందమైన స్థితి. అమ్మ ఒక బాధ నుంచి పుట్టిన బిడ్డకు ఆనందాన్ని ఇస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత అమ్మ చాలా ఆనందంలోకి మునిగి పారవశ్యం అవుతుంది, ఎంత బాధ ఉన్నా కూడా మర్చిపోయి. అంటే అదే ఫార్ములా మనము ఆనందంగా ఉండడానికి మాత్రమే మనము అర్హులము. బాధలో ఉండడానికి మనకి అర్హత లేదు. ఆనందమయ జీవితం కోసమే మనము ధ్యానము అన్నది చేస్తాము. మన ఆనందాన్ని మనం మర్చిపోయినాం, ఎవడికో తాకట్టు పెట్టేస్తూ ఉన్నాము. వాడి కోసం పనిచేస్తున్నాం, వీడి కోసం పనిచేస్తున్నాం, ఇంకొకరి కోసం. ప్రతిదీ కూడా నీ కాకుండా నీ పక్కవాడి గురించే నువ్వు బతుకుతూ ఉన్నావు కాబట్టి అది కరెక్ట్ కాదు. నీ గురించి నువ్వు బతికేలాగా చేసేదే ధ్యానము. చెయ్యటానికి అంటే నీ గురించి నువ్వు బ్రతుకుతూ నీ ఆనందాన్ని ఇతరులకు పంచాలి. నువ్వు వేరే వాళ్ళ ఆనందంలోకి నువ్వు వెళ్ళి అదే ఆనందం అనుకుంటే అది కరెక్ట్ అయిన జీవితం కాదు. నీ గురించి నువ్వు బ్రతకాలి అంటే ఏంటి సార్? నీ గురించి నువ్వు బ్రతకాలి అంటే కనుక పుట్టేటప్పుడు ఏదైతే భూమి మీదకి వచ్చి నేను ఈ విధమైనటువంటి జీవితం గడిపి ఇంతమందికి హెల్ప్ చేసి తర్వాత నేను ముక్తి కోసం నేను వస్తాను
అని చెప్పేసి ఎక్కడైతే మనం పర్మిషన్ తీసుకుంటామో ఆ విధంగా మనం వచ్చిన పనిని సక్రమంగా చేసుకోవడము, అంతే. అది మనకు ఎప్పుడు తెలుస్తుంది సార్? ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే అంత తెలుస్తుంది. కఠోరమైనటువంటి సాధన చేయాలి. రోజుకు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు చేయాలి. ధ్యానం బుక్స్ చదవాలి, ఎందరో మహానుభావుల బుక్స్ చదవాలి. సో ఇలాంటప్పుడు అందులోనే మనము ఏ స్థితిలో ఉన్నాము అన్నది మనకు కనబడుతుంది, అప్పుడు మనకు తెలుస్తుంది. స్టార్టింగ్లో ధ్యానం మనం ఎన్ని గంటలు చేయగలుగుతాం సార్? ఎవరి వారి కెపాసిటీని బట్టి ఫస్ట్ ఒక 5 నిమిషాలతో స్టార్ట్ చేయాలి. అంటే మనకు ధ్యానము కానీ ఆధ్యాత్మికత కానీ ఏమీ తెలియనప్పుడు ఫస్ట్ ఒక 5 నిమిషాలతో స్నానం చేయాలి. పోయి దేవుని గుడి ఉంటుంది, నీ ఇంట్లోనే దేవుడి ప్రాంగణం ఏదో ఒకటి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. కంపల్సరీ అక్కడ పోయి ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. అట్లా కొంచెం ఎందుకు అదే ప్లేస్లో అంటే నీకు బయట ప్లేస్ మొత్తం కూడా విపరీతమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. సో అక్కడ నిండిపోలేదు కాబట్టి నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళి ఒక 5 నిమిషాలతో స్టార్ట్ చేయి, 10 నిమిషాలు సైలెంట్ ఉండు, తర్వాత హాఫ్ అన్ అవర్ సైలెంట్ ఉండు, తర్వాత నువ్వు కూర్చొని నేను చెప్పిన ప్రాసెస్లో కూర్చొని బ్రీత్ ఎలా పోతుంది ఎలా వస్తుంది అన్నటువంటిది గమనించుకుంటూ కూర్చుంటే కనుక ఆటోమేటిక్గా బై ప్రాక్టీస్ ఒక 41 days ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా నీలోకి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆనందాన్ని నువ్వు టేస్ట్ చేయగలుగుతావు. అదే కంటిన్యూ అవుతుంది. ధ్యానం చేయడానికి కరెక్ట్ సమయం ఏంటి సార్? ధ్యానం చేయడానికి కరెక్ట్ సమయం అనేది ఏమీ ఉండదు. ఎప్పుడైతే నీవు దైనందిన జీవితంలో అంటే డే 24 గంటల్లో ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా ఉన్నావు అనుకుంటున్నావో అప్పుడు చేసుకుంటే చాలు. దానికంటే పర్టికులర్గా టైం పెట్టుకోవాల్సిన అవసరము లేనే లేదు. నీవు కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు చేసుకోవచ్చు. ఓకే సార్, పార్ట్ 1 ఈరోజు మెడిటేషన్ గురించి చాలా మంచిగా వివరించారు. పార్ట్ 2లో ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.